రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బీసీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని సెట్టిబలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ ఆరోపించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, బాధితుడు నారాయణమూర్తి, భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటరమణ, గుత్తల శ్రీనివాస్, రమణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు ఏ పార్టీలో అయితే ఉండండి, ఇవి పార్టీల యొక్క వైఖరిని మీరు కనిపెడుతున్నారు. పార్టీలు ఏ రకంగా మనల్ని ఉపయోగించుకుంటున్నాయో, ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నాయో, ఏ రకంగా మనల్ని పై దాడి చేస్తున్నాయో, ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నాయో ఇటీవల కాలంలో మీరు అందరూ చూస్తున్నారు. మొన్న పిఠాపురంలో గ్లాసు గుర్తు వచ్చినందుకు గ్లాసు గుర్తు అనౌన్స్ చేసింది ఒక జాయింట్ కలెక్టర్. ఆయన ఎవరు? ఆయన ఎన్నికల అధికారి. ఒక ఎన్నికల అధికారి అఫీషియల్గా ఆ గ్లాసు గుర్తు అనౌన్స్ చేశాక అది ఒకవేళ అర్హత లేకపోతే అనౌన్స్ చేయకూడదు. ఏ అర్హత లేనప్పుడు ఎలాగ అనౌన్స్ చేశాడు, ఏ అర్హత లేనప్పుడు మళ్ళీ ఎలా క్యాన్సిల్ చేశాడు. అతను సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఈలోపు ఒక 1000 మంది ప్లాన్ చేశారట, 200, 300, 500, 600 మంది తన మీద పడి కలబడినంత అలవాటు చేశారు ఒక అభ్యర్థి మీద. ఆ అభ్యర్థిని మీరు ప్రకటిస్తే ఆ గ్లాస్ గుర్తని చెప్పుకున్నాడు తప్ప అతనుగా చెప్పుకోలేదు. మరి అటువంటిది మాకు ఎక్కడా రక్షణ లేదు. మాపై దాడులు, భయాందోళనకు గురి చేయడం, ఓ పక్కన ప్రచారం చేసుకోకుండా ఎక్కడికి వెళ్తే ఎక్కడ కొడతారన్న భయకంపితులైపోయి నిలబడ్డ ఇండిపెండెంట్ కూడా ఈరోజు మాకు రక్షణ లేదు. మేము ఎన్నికల అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎస్పీ గారికి ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు. తప్పులు న్యాయం జరగకపోతే కేసు రిజిస్టర్ జరగదు, అరెస్ట్ చేశారని కూడా తెలిసింది. కానీ ఖచ్చితంగా మాకు వాళ్ళ నుండి రక్షణ కావాలి. ఈ పార్టీల యొక్క వైఖరిని అందరూ గమనించాలి. మణికుమార్ గారు బయటికి ఎదరికి వెళ్ళిపోయిన దాకా ఉండండి. ఈ ప్రసాద్ అన్న అతను కేకేయించండి, ఏళ్ళ సీనా అని ఉండండి. అతను నన్ను వెనకాల ఉన్నాడు, పక్కన ఉన్నాడు, నేను కేకేసి నన్ను లాగిపెట్టి కొట్టేసాడండి. ఈ దుర్గా అండి, ఏళ్ళ సీనా అతను ఇలాగ ఉంటేనే మిమ్మల్ని చంపేస్తామని అతను వార్నింగ్ ఇస్తున్నానండి. నన్ను అంతా చేసింది ప్రసాద్ అండి. పైనుంచి కింద లాక్కొచ్చి ఇదంతా ఫోన్లు చేసి రప్పించింది అతనండి, ప్రసాద్ అన్న అతనండి. ఇదండి నేను ఇలాగ అన్నవరం గారు కూడా కొంచెం ఇలా తిరుగుతున్న మీ బీసీ వెల్ఫేర్ పెట్టుకున్నామనండి. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టుకుని అతనండి మా పెక్షలు పీకే చేసండి, మమ్మల్ని నానపూతులు తిట్టడం అండి. ఈ రకంగా అతను దుర్గన్న అతను మరీ రెచ్చిపోయండి, మరీ మహా దారుణంగా తయారయ్యాడండి. అసలు ఆ కాలనీలో మమ్మల్ని అక్కడ చాలా మంది నిలబడినెత్తలేదండి అసలేనండి. అతను వైఎస్ఆర్, నేను వైఎస్ఆర్లో తిరుగుతున్నానండి, ఉన్నామండి ఇంతమంది. మేము అలా తిరగటం నాకు ఒంట్లో బాగు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ లోపల నన్ను ఇలా టార్గెట్ చేసుకుని కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాండి అతను. ఆ దుర్గన్న అతనండి నన్ను ఏదో టార్గెట్ చేసుకున్నాండి, ఈ రకంగా కొట్టాలని నన్ను పెట్టాడండి.